జూనియర్ ఎన్టీఆర్ అన్న మీరు మలబార్ జ్యువెలర్స్ వాళ్ళకి ప్రమోషన్ చేస్తున్నారు కదా, మరి మలబార్ జ్యువెలర్స్ వాళ్ళకి ఇండియా మీద ఉన్న దేశభక్తి అటు పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ గురించి మీ టీం వాళ్ళు చెప్పిర్రో లేదో నాకు తెలియదు, కానీ మలబార్ మేనేజ్మెంట్ గురించి మీ దృష్టికి ఒక 3 విషయాలు తీసుకురావాలనేది నా ఉద్దేశం అంతే అన్న. ఫస్ట్ విషయం ఏంటంటే విజయ్ గజేరా అని ఒక ఆయన ఉన్నాడు. మన ఇండియన్ ఆర్మీని ఆపరేషన్ సింధూర్ని దూషించిన ఒక పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్తోని మలబార్ జ్యువెలర్స్ వాళ్ళు ప్రమోషన్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి ఆయన ప్రశ్నించిండు. అట్లా ప్రశ్నించినందుకు ఈయనని మినిమం 3 నెలలు జైల్లో పెట్టాలి అని చెప్పేసి ఆయన పైన కేసేసారు. అంతేకాకుండా 445 URL లింకులు డిలీట్ చేయాలి అని చెప్పేసి అది కూడా నోటీస్ పంపినరు. అందులో నేను చేసిన వీడియోది కూడా ఒకటి ఉంది. సరే, వీడియో డిలీట్ చేయించారు. చేయించిన తర్వాత కూడా చూస్తే ఆ అమ్మాయి ఎవరైతే ఆ పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో ఆమె హైలైట్స్లో ఇంకా ఈ మలబార్ వాళ్ళ ప్రమోషన్ వీడియో ఇంకా ఉంది. అదేంది, మొత్తం అందరిని ఇక్కడ వీడియో తీపిచ్చేసారు కదా, మరి అట్లాంటప్పుడు అటు ఆమెకు కూడా చెప్పి అమ్మ వద్దు అని చెప్పి ఆడ కూడా తీపియాలి కదా. బయటికి వచ్చి ఇన్ఫ్యాక్ట్ బయటికి వచ్చి మాకు తెలియకుండా అయిపోయింది, ఇట్లా తప్పు జరిగిపోయింది అని ఒక సారీ చెప్పాలి కదా. అదంతా పక్కకు పెట్టి నేను ఇది చూసిన తర్వాత ఇంకో వీడియో చేసిన. ఇంకో వీడియోలో వీళ్ళు ఇట్లా ఆమెతో డిలీట్ చేపియలే, కానీ ఇక్కడ ఈ 445 పైగా ఏవైతే లింకులు ఉన్నాయో వాళ్ళందరినీ డిలీట్ చేయమని అందరికీ నోటీసులు పంపుతున్నారు అని చెప్పేసి ఇంకో వీడియో చేసిన. అక్టోబర్ 7th నా వీడియో చేస్తే ఇప్పుడు 2 రోజుల తర్వాత మళ్ళా ఆ వీడియో కూడా తీసేయాలి అని చెప్పేసి మళ్ళీ నోటీసులు పంపినరు. అంటే పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్ల పైన అంత ప్రేమ ఉన్నది, కానీ వరుస పెట్టి ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్లకు అందరికీ నువ్వు నోటీసులు పంపించుకుంటూ కూర్చుంటావు అన్నమాట. చూసారా అన్న వాళ్ళ తెలివి, వాళ్ళ బుద్ధి ఎట్లున్నదో. అన్నయ్య రెండో విషయానికి వస్తే జియో టీవీ అని ఒకటి ఉంది పాకిస్తాన్లో. ఇదేంటంటే పొద్దున్న లేవగానే ఇండియా మీదనే పడతారు వీళ్ళంతా. ఎప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని ఇండీసెన్సీ అంటారు, మనం చేసిన ఆపరేషన్ సింధూర్ని తప్పులు పడతారు, మళ్ళా మనము టెర్రరిస్ట్ క్యాంపుల పైన ఏదైతే అటాక్ చేసినామో దాన్ని పట్టుకొని సివిలియన్స్ పైన పిల్లల పైన వీళ్ళు బాంబులు వేసిండ్రు అని చెప్పేసి నిందిస్తారు, లేని వార్తల్ని ప్రచారం చేస్తారు. ఇట్లాంటి ఒక ఛానల్లో ఒక జర్నలిస్ట్ ఉంది, ఆమె పేరు సైమా హరుణ్. ఆమె ప్రొఫైల్లో కూడా అంటే ఆమె ఇన్స్టా పేజ్లో కూడా ఈవెన్ ఈ రోజుకి కూడా ఇవాళ అక్టోబర్ 17th నేను వీడియో చేస్తున్న సాయంత్రం 4 గంటలకి ఇప్పటికి కూడా నేను ఇప్పుడు చెక్ చేస్తే కూడా 23 వీడియోలు మలబార్ జ్యువెలర్స్ వాళ్ళవి ప్రమోషన్ వీడియోలు ఆమె ఇన్స్టా పేజ్లు ఉన్నాయి. మరి వాళ్ళతోనైతే తీపియరు, కానీ విజయ్ గజేరా లాంటి వాళ్ళు ఆయన అన్నదేంది, ఇది ఎంతవరకు కరెక్టు ఇట్లా మీరు చేయించడము అని అడిగిండు. అట్లా ప్రశ్నించినందుకు ఆయనకి నోటీసులు పంపించి వీడియో తీసేయమని చెప్పడమే కాకుండా మినిమం 3 నెలలు ఈయనని జైల్లో పెట్టాలి అని కేసులు పెడతారు. మీకు అర్థమవుతుందా అన్న ఈ మలబార్ వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళంటే ఎంత ప్రేమ, ఇండియన్స్ అంటే ఎంత కసి అనేది అర్థమవుతుందా ఇక్కడ అన్న. ఇంకో 3వ విషయం ఏంది అని అంటే వీళ్ళ బిజినెస్ అంతా ఒక వర్గం నుంచి 70 to 80% అవుతుంది అన్న. వీళ్ళకి పెళ్ళిళ్ళు కావచ్చు, పండగలు కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, ఏదైనా సరే ఏది జరిగినా కూడా వాళ్ళ దగ్గర పోయి గిరాకీ చేసేదంతా ఒక వర్గం 70 to 80%. కానీ ఆ వచ్చిన డబ్బులతోని వీళ్ళు స్కాలర్షిప్స్ ఇస్తారన్న, అది వేరే వర్గానికి ఇస్తారు. 99% ఆ వేరే వర్గానికే ఇస్తారనమాట, వీళ్ళకి కాకుండా. ఈ విషయం గురించి ఈ విజయ్ గజేరా అనేట ఆయన బయట పెట్టిండి అన్నట్టు. ఇప్పుడు వాళ్ళ కోపం అంతా అదే ఆయన పైన. సో ఈ విషయాలన్నీ మీకు తెలియదని అనుకుంటున్నాను నేనైతే. 100% మీకు తెలిసి ఉండదని అనుకుంటున్నా. మీ దృష్టిలోకి తీసుకురావాలని ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ విషయాలన్నింటినీ వైస్ టీవీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తుంది అండ్ లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతుంది.